మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. కూటి కోసం కోటి తిప్పలు అంటే మనం ప్రస్తుతానికి సాధారణ రోజుల్లో బయట సాధారణ వ్యక్తులు ఇట్లా బయటకు వచ్చి కూడా తమ జీవన పోరాటంలో ఏదో ఒక పని చేసుకుంటూ తమ కుటుంబ పోషణ మొత్తం చేస్తుంటారు. అంటే ఉదయం నుంచి కూడా కూలీలు తమ కూలీ పనికి పోతున్నారు, హోటల్లో పని చేసేవారు హోటల్లో పని పోతున్నారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ కూడా జీవనానికి కోసం బతుకు పోరాటం చేస్తున్నారు. అయితే మహబూబాబాద్లో మొత్తం ఒక చదువుకొని ఒక వికలాంగుడైన ఒక వ్యక్తి మాత్రం తనకున్న ఒక నాలెడ్జ్ తో ఎంతో సంపాదించాలి, కుటుంబ పోషణ చేసుకోవాలని చెప్పేసి కూడా తను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. మొత్తానికి ఏంటంటే తను చదువుకున్న చదువు కోసం తనకు అంటే సంబంధించినటువంటి ఏదైతే ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో తన కుటుంబ పోషణ చేసుకోవాలని చెప్పేసి మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ ఒక వ్యక్తి, ఒక వికలాంగుడైన ఒక వ్యక్తి తన పువ్వుల మీద ఉదయాన్నే ఎట్లంటే 10-10:30 టైంకి ఏదైతే ఆఫీస్ వర్క్స్ ఉన్నాయో 10:30 వరకు తను పోలీస్ స్టేషన్ దగ్గర చేరుకుంటాడు. పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి చెట్టు నీడే ఆయనకి ఆఫీసు, చెట్టు నీడే ఆయనకి అడ్డ, చెట్టు నీడి మీద ఉంటూ అక్కడికి వచ్చినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో సంబంధించినటువంటి, ఎందుకంటే మహబూబాబాద్లో అంటే సంబంధించినటువంటి ఇక్కడ పోలీస్ స్టేషన్, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పోలీస్ స్టేషన్, ఇటు కోర్టు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి. అందరు కూడా పోలీస్ స్టేషన్ వచ్చిన నేపథ్యంలో పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ కూడా ఇద్దామనే ఆలోచన నేపథ్యంలో పోలీస్ స్టేషన్ కొంచెం బిజీగా ఉన్నప్పుడు వాళ్ళు బయటకు వచ్చి ఫిర్యాదు చేయడానికి కూడా వాళ్ళు రాస్తుంటారు. వాళ్ళకి ఆ ఫిర్యాదు ఏ విధంగా రాయాలి, ఎలా రాయాలి అని తెలియని నేపథ్యంలో కూడా తను వాళ్ళకి చేతి అందిస్తూ కూడా 10-20 అంటే 50 రూపాయలు కూడా తీసుకొని వాళ్ళకి దరఖాస్తులు కంప్లైంట్ రాసి వాళ్ళకి పంపిస్తున్నారు. అంటే సామాన్యులు, అంటే నిరక్షరాస్యులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి తనకి కంప్లైంట్ రాసి ఇవ్వండి అనగానే వాళ్ళకి ఒక సబ్జెక్ట్ చెప్తే చాలు, ఈ పోలీస్ స్టేషన్ లో కుటుంబ తగాదాలు ఉన్నాయని ఒక విషయం, ఇంకా వేరే సమయానికి మాటల రూపం చెప్తే ఆయన చేతులతోనే దాన్ని కంప్లైంట్ రాసి వాళ్ళకి ఇస్తూ తన కుటుంబ పోషణ తీసుకున్నాడు. కొంచెం బిజీగా ఉన్నాడు, ఎందుకంటే కంప్లైంట్ దారులు వచ్చి అతనికి కంప్లైంట్ అయ్యండి, పోలీస్ స్టేషన్ లో ఉన్నాయి, ఎంఆర్ ఆఫీస్ సంబంధించినటువంటి దరఖాస్తులు కానీ, కోర్టుకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ కానీ, ఇతర ఏదైనా ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయో వాళ్ళకి రాసి వాళ్ళకి అందిస్తూ ఉంటాడు. అసలు ఏంటి మరి అసలు తన జీవన పోషణ ఏంటి, ఏం చదువుకున్నాడు, తన పేరేంటి, అసలు ఏంటి, చెట్టు కింద ఉంటున్నాడు, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ విధంగా పని చేస్తామని చెప్పేసి తను ఆయన మాటలు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, ఏంటన్నా ఏం పేరండి పేరు? లంకశ్రీ. ఏంటన్నా అంటే ఉదయాన్నే టైం టు టైం 10:30 వరకు ఆఫీస్ డ్యూటీ ఉన్నట్టుగా ఇక్కడికి చెట్టు కింద వచ్చి చెట్టు కింద ఉండి బండి మీద ఉండి ఇవన్నీ రాస్తుంటావు, అసలు ఏం రాస్తున్నావు, అసలు ఏంటన్నా అసలు ఏం రాస్తున్నావు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు? పిటిషన్లు కానీ క్యాస్ట్ ఇన్కమ్లు ఫామ్స్లు ఫిల్అప్ చేయడం, ఇవ్వడం. అంటే ఎందుకు చేస్తున్నారు ఇట్లా? అది ఉపాధి కోసం, అది జీవనోపాధి కోసం. ఏం చదువుకున్నావు అసలు? మీ కుటుంబ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? ఎంఏ చేసినాను. ఎంఏ చేసావు, మరి గవర్నమెంట్ జాబ్ ఇట్లా ఏం అప్లై చేసుకుని రాలేదు? ఇట్లా ఏం రాలేదు, అప్లై చేసినాను. మీ కుటుంబంలో ఎంతమంది ఉంటారు? కుటుంబం ఇద్దరు ఉంటాం. ఎవరెవరు ఉంటారన్నా? అమ్మ లేదు. నాన్న లేడన్నా? నాన్న లేడు. అమ్మని ఇద్దరు ఉంటారు. మరి ఎట్లా మరి కుటుంబ పోషణ ఎట్లా గడుస్తుంది? మరి ఇక్కడ వస్తే వాళ్ళు రాస్తే మనకేమైనా ఇస్తారు, వాటి ద్వారానే జీవనోపాధి. అంటే రోజు వస్తారా, అప్లికేషన్ వస్తారా, రాయమని చెప్పి వస్తారా? ఆ రోజు వస్తారు. ఎంత వస్తారు మామూలు? ఎంత తీసుకుంటా ఒకటి? పిటిషన్లు అయితే 100 రూపాయలు, 150, ఇలాంటి ఫామ్ అంటే 10-20 అట్లా. మరి నీకు ఒక అడ్డా లేదు ఇక్కడ, నీకు ఒక డబ్బా కూడా లేదు ఇక్కడ, మొత్తం చెట్టు కింద ఉంటాయి కదా, పొద్దుంచి సాయంత్రం వరకు చెట్టు కింద ఉంటుంది. మరి నీకు ఏమనిపించదా మామూలుగా డబ్బా పెట్టుకోవాలి ఆలోచన ఉందా? ఎట్లా తీస్తావు మరి? ఆన్లైన్ సెంటర్ పెట్టుకుని అప్లై చేసి దరఖాస్తు చేసుకుందాం ఏమన్నా ఆన్లైన్ సెంటర్ ఇట్లా? చేసిన రాజీవ్ వికాసం. మరి డబ్బా పెట్టుకోవచ్చు కదా ఇక్కడ ఏమన్నా నువ్వు ఇట్లాంటిది? ఇప్పుడు మనకు డబ్బులు ఉండాలి కదా, సరిపోదు. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు ఇట్లా ఈ విధంగా? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు చేస్తున్నావు. మరి నీకు ఆలోచన ఎండకి వర్షానికి మొత్తం ఇక్కడ చెట్టు కిందనే మొత్తం ఏర్పరచుకున్నావు, ఇదంతా ఎట్లా అనిపిస్తుంది నీకు? ఏదన్నా మాకు గవర్నమెంట్ ఏదైనా సహాయం చేస్తే
ఏదైనా డబ్బా పెట్టుకుందామని చూస్తున్నాం. అంటే నువ్వు ఈ పని చేస్తేనే నీ కుటుంబం వెళ్తుందా? ఇది పని చేస్తేనే వెళ్తుంది, ఇది చేస్తేనే వెళ్తుంది. ఎట్లా అనిపిస్తుంది మరి వచ్చే వాళ్ళకి కూడా నువ్వు ఏ విధంగా రాస్తావు, వాళ్ళకి ఏ విధంగా చెప్తావు అసలు? అంటే వాళ్ళకి కొన్ని అప్లికేషన్స్ పోలీస్ స్టేషన్కి వచ్చిన నేపథ్యంలో వాళ్ళు చెప్తారు కదా ఏంటి దాని కేసు సంబంధించింది, వాళ్ళ మాటలు చెప్తే నువ్వు ఏం చేస్తావు? వాళ్ళు ఒకసారి చెప్తే మనమే దాన్ని రాసేస్తాం. చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? అంటే ఓకే అని చెప్పేసి అని ఇంకేం రాస్తావు ఇంకా అప్లికేషన్స్ ఇట్లా ఇవన్నీ? ఇవన్నీ ఫామ్స్లు ఫిల్అప్ చేయడం, పిటిషన్ రాయడం. అంటే మన దగ్గర మనం ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది, పక్కన ఎంఆర్ ఆఫీస్ ఉంది, పక్కన కోర్టు ఉంది, ఇక్కడ అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్ని. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని రాస్తా. అంటే రోజు ఒక 500 రూపాయలు సంపాదిస్తావు ఎట్లా? 500. చూసే వాళ్ళు వచ్చింది నేను ఏమనుకుంటాను, మామూలు వచ్చింది పక్కన వేరే షాపులు కూడా ఉన్నాయి కదా నీ దగ్గర, అంటే అంటే రైటింగ్ బాగుంటుంది అని కూడా చెప్తున్నారు. ఎట్లా అది? వాస్తవం రైటింగ్ బాగుంటుంది. అంటే ఒక్కసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ వస్తారు దగ్గరికి. నీకు షాప్ లేదు కానీ ఒక డబ్బా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు కదా మీరు. ఇప్పుడు మనకు పెట్టుబడి అది లేదు కదా, ఆర్థిక సాయం లేదు అంతే. నువ్వే పోషించుకోవాలి, అమ్మ నువ్వు పోషించుకోవాలి. ఇల్లు ఉందా అన్న మరి? ఇల్లు ఉన్నది, జాబ్ ఉన్నది కానీ ఇంట్లో మామూలు రేకులు. విన్నారు కదా తను ఎంత ఆర్థిక పరిస్థితులు చితికిపోయి ఉన్నాడో. టోటల్ గా వర్షాకాలమైనా ఎండాకాలమైనా ఏ కాలమైనా సరే ఈ చెట్టు కిందనే ఆయనకి జీవనోపాధి. ఇక్కడికి వచ్చి పొద్దున్నే ఉదయాన్నే 10:30కి ఇక్కడికి వచ్చి తన కార్యక్రమాలు చూసుకుంటాడు. అప్లికేషన్స్ రాస్తే వాళ్ళు ఇచ్చే 50-100కి సంబంధించినటువంటి ఆ డబ్బులు మొత్తం ఆయనకి జీవనోపాధి చెప్తున్నారు. అసలు మొత్తం మండలి కొంతమంది ఉన్నారు. ఇక్కడ ఎప్పుడు వచ్చిన మీరు ఏం చేస్తున్నారు? పొద్దున వచ్చి అంటే ఏ పని మీద వచ్చారు? దరఖాస్తు పెడదామని వచ్చిన. అంటే ఈయన దరఖాస్తు రాస్తాడు అని మీకు తెలుసా? రేషన్ కార్డుకి కొత్త దరఖాస్తు పెడదామని వచ్చిన. అంటే మీకు రాయొచ్చు కదా, లేకుంటే ఆశ్రయించినట్ట మనకి తెలియదు కదా దాని గురించి. ఫార్మ్స్ ఫిల్అప్ చేస్తుంటారు, అందుకోసం అన్నకి ఇచ్చి రాపిద్దామని వచ్చింది. ఎంత మామూలు ఎంత ఇస్తున్నారు? అంటే ఎంత ఇంకా రాపియలేదు కానీ రాపిస్తే 20-30 ఇస్తారు. అంటే మామూలుగా వేరే షాప్స్ కూడా ఇక్కడ ఉంది కదా, డాక్యుమెంట్స్ రైటర్ షాప్స్ కూడా ఉంది కదా, మరి అన్న కొంచెం రాసిస్తే కొంచెం క్లారిటీగా ఉంటదని మొత్తం ఇప్పుడు రాయిపించారు ఈ దగ్గర. ఫస్ట్ టైం వచ్చు. అమ్మ మీరు చెప్పండి అమ్మా, ఏ రాపిస్తున్నామ్మా? కులం ఇన్కమ్ సార్, క్యాస్ట్ ఇన్కమ్. అంటే మరి ఈ దగ్గర ఎందుకు రాపిస్తున్నట్లా? ఇంకా రాసడం లేదు, ఎవరు లేరు కదా పాపం అని. అంటే డబ్బులు ఇస్తారు ఆయనకి? ఎంత ఎంత ఇస్తారు ఒకదానికి? ఎంత తీసుకుంటాడు ఆయన ఎంత అడిగితే అందాది ఎంత ఇస్తారమ్మా? మరి 50-30 ఎంత అడుగుతాడు. అంటే పర్ఫెక్ట్ రాస్తాడా? రాస్తాడు, మంచిగా రాస్తాడు. రాపిచ్చారు ఆయన దగ్గర? రాపించిన చాలా మొత్తం రాపించిన. మీరు చెప్పండి ఎట్లా ఎట్లా? మేము కులం ఆదాయ సర్టిఫికెట్లు రాపియడానికి వచ్చినాం సార్. ఎందుకంటే నేను రైటింగ్ బాగుంటుంది, మంచిగా రాత్రాలని ఇక్కడికి వచ్చేసినాం సార్. కులం ఆదాయ సర్టిఫికెట్ల కోసం వచ్చినాం అంతే సార్. అంటే గతంలో రాపించారు మరి ఈ దగ్గర ఎప్పుడన్నా? రాపించినాం, బాగా రాస్తాడు, దరఖాస్తు బాగా రాస్తాడని ఇక్కడికి వచ్చాం. అంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఎవరి సమస్యలు ఉన్నా కూడా మాటలు చెప్తే ఆయన చేతుల్లో రాస్తాడు. పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ ఆఫీసు కానీ కోర్టు కానీ ఏదైనా కానీ మంచి పర్ఫెక్ట్ గా మంచిగా రాస్తాడు, అందుకే వస్తాం సార్. ఇది వచ్చే 100, 50, 20, 30 అట్లా అప్లికేషన్ పెట్టిస్తాం. ఓకే సార్. రోజు అంటే ఒక 400 రోజులు సంపాదించుకుని కుటుంబ పోషణ తీసుకుంటున్నారు. పాప ఒక వికలాంగుడు ఆయన ఏదో కనిపిస్తుంది. ఇక ఆయన కష్టపడతాడు సార్, వికలాంగుడు. ఆయనకు గవర్నమెంట్ ఆయన సాయం చేస్తే చాలా మంచిది, బాగుంటుంది సార్. చూడండి ప్రతి ఒక్కరు కూడా పాప ఈయన దగ్గరకు వచ్చి రాపించుకుంటున్నారు. ఎందుకంటే ఆయనకి అనే స్టడీ కూడా MA చేసాడని కూడా చెప్తున్నారు. ఆయన తను ఈ చెట్టు కింద మనం చూసుకోవచ్చు. ఈ చెట్టు కింద 10 సంవత్సరాల నుంచి కూడా ఈ చెట్టు కిందనే ఉంటూ బండి మీదనే ఉంటూ ఇక్కడ వచ్చి ఎవరైతే దరఖాస్తుదారు ఉన్నారో వాళ్ళకి ఆ దరఖాస్తులు రాసుకుంటూ కూడా వాళ్ళు ఇచ్చే 10వ పరక తీసుకుంటూ తన కుటుంబాన్ని తనతో పాటు తల్లి కూడా ఉంది, తల్లిని పోషించుకోవాలని చెప్పేసి ఇల్లు కూడా లేదని చెప్తున్నారు. ప్రభుత్వం తనని అన్ని విధాలుగా ఆదుకొని తనకు ఒక డబ్బా ఏర్పాటు చేసి ఇల్లు కూడా లేదు, ఇల్లు కూడా ఏర్పాటు చేసినట్టయితే నేను నా తల్లిని జీవితాంతం చూసుకుంటానని చెప్పేసి తన బాధ చెప్తున్న పరిస్థితి ఉంది.